Hi, hello, namaste. Welcome to Sakshi Sports. నేను కార్తీక్ అర్వ. మచ్ అవైటెడ్, మచ్ యాంటిసిపేటెడ్ మ్యాచ్. ఎందుకు అంటున్నానంటే ఏషియా కప్ 2025లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్కి చేరుకున్నాయి అన్నట్టుగా కూడా మనకు ఆల్రెడీ తెలుసు. ఈ మ్యాచ్ మచ్ అవైటెడ్, మచ్ యాంటిసిపేటెడ్ ఎందుకు అంటున్నానంటే ఇప్పటివరకు చూసుకుంటే ఏషియా కప్లో 2 సార్లు తలపడ్డాయి ఇరు జట్లు. మనదే ఆధిపత్యం. అండ్ థర్డ్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ 2 జట్లు ఫైనల్ మ్యాచ్లో తలపడుతున్నాయి, అది కూడా ఏషియా కప్లో. ఈ మ్యాచ్ చాలా నెయిల్ బైటింగ్, ఎలక్ట్రిఫైయింగ్, వోల్టేజ్ మ్యాచ్గా ఉండబోతుంది అన్నట్టుగా కూడా చాలామంది ప్రెడిక్ట్ చేస్తున్నారు. బట్ ప్రీవియస్ మ్యాచెస్ చూసుకుంటే 2 మ్యాచెస్ వన్ సైడ్ మ్యాచెస్ లాగా చాలా బోరింగ్ మ్యాచెస్లా అనిపించాయి. ఈ మ్యాచ్ అయినా ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్ మనకి పోటీ ఇస్తుందా లేదా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ మ్యాచ్కి సంబంధించిన పూర్తి అనాలిసిస్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మనతో పాటు క్రికెట్ కమెంటేటర్ అండ్ స్పోర్ట్స్ అనలిస్ట్ వేణుగారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు జూమ్లో. వేణుగారు, హాయ్, హౌ యూ? ఐఎమ్ డూయింగ్ గ్రేట్ అండి. హౌ ఆర్ యూ కార్తిక్? సార్, మ్యాచ్లో ఆల్రెడీ ఏషియా కప్ ఫాలో అవుతున్నాం. దానికి సంబంధించిన కంటెంట్ కూడా మేము ఆల్రెడీ మా అభిమానులకు కానీ లేకపోతే సబ్స్క్రైబర్స్ కానీ మేము ఆల్రెడీ అందించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఫస్ట్ టైం మీకు యాడ్ అవుతున్నారు ఏషియా కప్లో భాగంగా. హౌ యూ ఫీలింగ్? అండ్ ఏషియా కప్ ఇప్పటి వరకు చూస్తే నిన్నటి మ్యాచ్ తప్పించి మిగతా మ్యాచ్లు అన్నీ బోరింగ్ అనిపించాయి. మీరు ఎలా చూస్తారు ఏషియా కప్ ఓవరాల్గా షార్ట్గా? టు బిగిన్ విత్, వెరీ హ్యాపీ టు బి బ్యాక్ విత్ యూ ఆన్ ద ఛానల్ కార్తిక్. అండ్ నాకు తెలిసి ఇప్పటి వరకు అయిన మాటలు, ఇప్పటి వరకు అయిన పర్ఫార్మెన్స్ అన్ని తుడిచేసి క్లీన్ స్లేట్ తో స్టార్ట్ చేయాలి. బికాస్ పాకిస్తాన్ అన్నది ఎప్పుడైనా థ్రెట్టే. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఉంది. పాకిస్తాన్ ప్రెషర్ ఉన్నప్పుడు ఐదర్ కంప్లీట్లీ కొలాప్స్ అయిపోతారు, లేకపోతే కంప్లీట్లీ అవుట్ పర్ఫార్మ్ చేస్తారు. ఆమిర్ ఏం చేశాడో ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. షహీన్ షా అఫ్రిది ఐ థింక్ ఈస్ డెస్పరేట్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ వన్ లాస్ట్ టైం. అది సైన్ ఆఫ్ డేంజర్ మనకి. హీఈస్ అ డేంజర్ టు ఎనీవన్. హీఈస్ కమింగ్ బ్యాక్ టు ఫార్మ్. సో ఏంటంటే మనం డెఫినెట్ గా ఇండియన్ టీం జాగ్రత్తగానే ఉంటుంది. ఏది క్యాజువల్ గా తీసుకోరు, కానీ ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండాలి ఈ మ్యాచ్ పర్టికులర్ గా ఇండియన్ టీం. ఓకే, అంటే ప్రెజర్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి పాకిస్తాన్ గత మ్యాచ్లు తీసుకుందాం. అగేన్స్ట్ శ్రీలంక కానీ బంగ్లాదేశ్ ప్రీవియస్ మ్యాచెస్లో చూసుకుంటే ప్రెషర్ని బాగా హ్యాండిల్ చేసి ఫైనల్ వరకు దూసుకొచ్చారంటే వి షుడ్ అప్రిషియేట్ పాకిస్తాన్ జట్టు కూడా. బట్ ఈ ప్రెజర్ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేసే అవకాశం ఉంటుంది? ఎందుకంటే గత 2 మ్యాచ్లు ఇండియాతో చూసుకుంటే వన్ సైడెడ్ మ్యాచ్లు అయిపోయి బౌలింగ్ పరంగా ఒక టగ్ ఆఫ్ వార్ ఇచ్చినా కూడా బ్యాటింగ్లో తేలిపోయిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ పాకిస్తాన్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఫైనల్కి వచ్చేసరికి ఇట్ మైట్ షాకస్ అన్నట్టుగా కూడా ఇటు మాజీలు చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరు ఎట్లా చేస్తారు దాని గురించి? కాదండి, ఎక్స్పర్ట్స్ అన్న మాట కరెక్టే. ఇండియన్ టీమ్ ఈజ్ మచ్ బెటర్ ప్రిపేర్డ్, పర్ఫార్మింగ్ వెల్. ఫైనల్స్ బాగా ఆడుతున్నారు మన టీం, ఈ మధ్యన చూస్తున్నాం మనం. బట్ ఏంటంటే ఐ థింక్ ఇట్ విల్ నాట్ బి అన్ఈవెన్ కాంటెస్ట్. డెఫినెట్ గా కాదు. వాళ్ళ దగ్గర పర్ఫార్మర్స్ ఉన్నారు, మన దగ్గర బెటర్ పర్ఫార్మర్స్ ఉన్నారు. యాక్చువల్లీ నిన్న శ్రీలంకతో అయిన మ్యాచ్ మనకి చాలా హ్యాండీగా పనికొస్తుంది. ఐ థింక్ దట్ ఈస్ మంచి ఈవెంట్ అయింది. యాక్చువల్లీ నిన్న ఆ మ్యాచ్ అంత టైట్ మ్యాచ్ అవటం అనేది హెస్ ప్రిపేర్డ్ అవర్ టీమ్ బెటర్ ఫర్ మ్యాచ్ తోనే ప్రిపేర్ అవ్వాలి, నెట్స్ లో ప్రిపేర్ అయితే అవ్వదు. సో ఐ థింక్ అవర్ టీమ్ ఇస్ మచ్ బెటర్ ప్రిపేర్డ్. ఒకటే ఏంటంటే బుమ్రా ఫామ్ అండ్ మన కెప్టెన్ ఫామ్ కొద్దిగా కాజ్ ఆఫ్ వరీ మనకి. టేకింగ్ ఇంటూ ఎస్టర్డేస్ మ్యాచ్ కన్సిడరేషన్స్, అంటే శ్రీలంక మ్యాచ్ కన్సిడరేషన్ తీసుకుంటే చాలా చేంజెస్ జరిగాయి. ఇటు బౌలింగ్లో బుమ్రా లేకపోవటం అండ్ బ్యాటింగ్లో కూడా ఇటు సూర్యకుమార్ యాజ్ అ క్యాప్టెన్గా రాణిస్తున్నా కూడా యాజ్ అ ప్లేయర్గా ఆల్రెడీ మనం చూస్తున్నాం విఫలం అవుతున్నాడు. ఫస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ పాకిస్తాన్ తప్పించి మిగతా అన్ని మ్యాచ్ల్లో ఫెయిల్ అయిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ అండ్ ఇంకా కొంతమంది ప్లేయర్లు ఇన్కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నారు. హౌ డస్ దట్ ఇంపాక్ట్ ఆర్ రిథమ్ అంటారు? సూర్యకుమార్ యాదవ్ బిగ్ మ్యాచ్ ప్లేయర్. మనం వి మస్ట్ రిమెంబర్ దట్. ఆ క్యాచ్ తీసుకుని ఉండకపోతే సూర్యకుమార్ యాదవ్ మనం గెలిచేవాళ్ళం కాదు. మనం గెలిచిన వరల్డ్ కప్. హీఈస్ అ బిగ్ మ్యాచ్ ప్లేయర్. తిలక్ వర్మ ఈజ్ అ బిగ్ మ్యాచ్ ప్లేయర్. అండ్ ఐ థింక్ ద హోల్ టీమ్ ఈజ్ ఇన్ వెరీ వెరీ గుడ్ షేప్. పాకిస్తాన్ తరఫు నుంచి చూస్తే సైమ్ అయూబ్ యాక్చువల్లీ మీరు నోటీస్ చేయండి, ఫస్ట్ 3 మ్యాచెస్ రన్స్ కంటే వికెట్స్ ఎక్కువ తీసుకున్నాడు యాజ్ అన్ ఓపెనర్. సో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఫర్ అస్ అండి. బట్ ఏంటంటే కొద్ది క్యాజువల్ గా ఉండకూడదు. ఐ థింక్ న్యాచురల్ గేమ్ ఆడాలి, ప్రెషర్ తీసుకోకుండా ఆడితే వీ విల్ డూ అ వెరీ గుడ్ జాబ్. బట్ ఏంటంటే నిన్నటి పిచ్ మీదే ఆ మ్యాచ్ అయితే కనుక హై స్కోరింగ్ అవుతుంది. అలా అయితే కనుక పాకిస్తాన్ కి ఫేవర్ లో ఉంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే పాకిస్తాన్ బ్యాటింగ్ క్లిక్ అవ్వట్లేదు. నిన్నటి ఇలాంటి పిచ్ ఉంటే కనుక పాకిస్తాన్ బ్యాటింగ్ కి చాలా ఫేవరబుల్ గా ఉంటుంది. అప్పుడు కాంటెస్ట్ కొద్దిగా ఈవెన్ గా ఉంటుంది, లేకపోతే కష్టం.
ఓకే, మీరు పాకిస్తాన్ బ్యాటింగ్ గురించి చెప్తున్నారు. ఇటు బౌలింగ్ పరంగా మన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి అక్కడ. నిన్నటి మ్యాచ్ తీసుకుంటే ఇటు హర్షదీప్ కూడా స్ట్రగుల్ అయ్యాడు, అంతే హర్షిత్ రాణా కూడా స్ట్రగుల్ అయ్యాడు. ఒకవేళ బుమ్రా వస్తే ఒకవేళ వాళ్ళిద్దరిలో ఎవరో ఒక్కొక్కళ్ళు లేకపోయే సిచ్యువేషన్ కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఇటు బౌలింగ్ పరంగా చాలా వరకు బ్యాక్ లాగింగ్ కనిపిస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి ఇండియన్ బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా మనం ఆల్రెడీ క్లిక్ అవుతున్నారు, అందరూ ఆడుతున్నారు, పర్ఫామ్ చేస్తున్నారు. బౌలింగ్ పరంగా ఫైనల్లో ఎటువంటి చేంజెస్ వచ్చే అవకాశం ఉంది? అండ్ స్పిన్నర్ల కాంబో ఎలా ఉంటుంది? 3+1 కాంబో ఉండే అవకాశం ఉంటుందా, లేదా 2+1 కాంబో అవకాశం ఉంటుందా, లేకపోతే కంప్లీట్గా స్పిన్నర్ల మీద ఆధారపడే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు హర్షదీప్ సింగ్ టీమ్ లో ఉండాలని నా ఫీలింగ్. ఎప్పుడు ఈవెన్ ద బిగినింగ్ ఆఫ్ ద టోర్నమెంట్ నాకు అనిపించింది. కానీ ఎవరి ప్లేస్ లో తీసుకోవాలి బికమ్స్ ద హోల్ థింగ్. ఆల్రౌండర్ కాదు, రైట్? సో ఏంటంటే ఐ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ హర్షదీప్ ని తీయకుండాను హర్షిత్ రాణాని తీసేయాలి. బికాస్ హీఈస్ నెవర్ బీన్ ఇంకా పర్ఫామ్ చేయలేదు, ఈ ఫార్మాట్ లో పర్ఫామ్ చేయలేదు. ఐ థింక్ దట్ విల్ బి ద ఓన్లీ చేంజ్ దట్ విల్ కమ్ ఇన్. బట్ ఏంటంటే ఈ నిన్నటి పిచ్ మీద స్పిన్ పేస్ రెండు వర్కౌట్ అవ్వలేదు. ఈ బ్యాటింగ్ పిచ్ నిన్న, బ్యాటింగ్ బ్యూటీ నిన్న. సో ఏంటంటే అలా అయితే కనుక బుమ్రా విల్ బికమ్ మోర్ ఎఫెక్టివ్. ఎందుకంటే బుమ్రా ఈజ్ ఎ ఛాంపియన్. బుమ్రా ఫైనల్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. కెప్టెన్ స్కై బాగా పర్ఫామ్ చేస్తాడు. అండ్ ఐ థింక్ వీల్ హ్యావ్ సమ్ రియల్ సాలిడ్ పర్ఫార్మెన్సెస్. పాకిస్తాన్ కి మన టెంపరమెంట్ ఈజ్ అ ప్రాబ్లం. ఫైనల్ ఆడే టెంపరమెంట్ ఐ థింక్ ఈజ్ అ ప్రాబ్లం. అన్నెసెసరీ ప్రెషర్, ఆ యాంటిక్స్ అన్ని ఆ ప్లేన్ ఫ్లైట్ అవన్నీ చూపించి ఆపరేషన్ సింధూర్ని క్వశ్చన్ చేసుకుంటూ, దట్ ఈస్ నాట్ ది ఎజెండా. మన టీంతో నాకు నచ్చింది ఏంటంటే కంప్లీట్ గా మ్యాచెస్ మీద ఫోకస్ చేశారు, మాటల మీద ఫోకస్ చేయలేదు, ఆట మీద ఫోకస్ చేశారు. వాళ్ళు పనికిరాని వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దట్ ఈస్ వై దే ఆర్ అండర్ పర్ఫార్మింగ్. లేకపోతే దే ఆర్ వెరీ గుడ్ టీమ్. పాకిస్తాన్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ టీమ్. అనవసరమైన ఫోకస్ అనవసరమైన ఏరియాస్ లో పెట్టుకుంటున్నారు. దే షుడ్ ఫోకస్ ఆన్ ద గేమ్. ఇఫ్ దే ఫోకస్ ఆన్ ద గేమ్ దెన్ పాకిస్తాన్ కెన్ బి ఎ డేంజరస్ టీమ్. ఐ వాంట్ అ క్లోజ్ కాంటెస్ట్. అంటే మన వాళ్ళు గెలవాలి కానీ క్లోజ్ కాంటెస్ట్ కావాలి, వన్ సైడెడ్ కాంటెస్ట్ కాకూడదు. ఓకే. అండ్ ఇప్పుడు వరకు తీసుకుంటే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం నిన్న మ్యాచ్, ఆల్రెడీ శ్రీలంక మ్యాచ్ కూడా అక్కడే జరిగింది. బట్ అంతకుముందు పిచ్ బిహేవ్ చేసిన సిచ్యుయేషన్ వేరు, నిన్నటి మ్యాచ్లో బిహేవ్ చేసిన సిచ్యువేషన్స్ వేరు. బట్ నెక్స్ట్ అంటే ఫైనల్ మ్యాచ్కి ఎలా ఉండబోతోంది? చేంజెస్ జరిగే అవకాశం ఉంటుందా? బ్యాటింగ్కి అనుకూలించే అవకాశం ఉంటుందా? బౌలింగ్లో ఎస్పెషల్లీ స్పిన్నర్స్కి అనుకూలించే అవకాశం ఉంటుందా, లేకపోతే పేసర్స్కా? యాక్చువల్లీ నిన్నటి పిచ్ ఉంటే కనుక స్పిన్నర్స్ కి ఎక్కువ ఫేవరబుల్ గా ఉండే ఛాన్స్ ఉంది. పేసర్స్ విల్ నాట్ గెట్ మచ్ అవుట్ ఆఫ్ ఇట్. బ్యూటిఫుల్ పిచ్ అది. స్టార్టింగ్ లో కొద్దిగా మీరు నోటీస్ చేయండి, బాల్ కొత్తగా ఉన్నప్పుడు ఒక 4-5 ఓవర్స్ పవర్ ప్లే ఓవర్స్ లో బౌలర్స్ కి అసిస్టెన్స్ నిన్నటి పిచ్ అయితే కనుక దొరికే ఛాన్స్ ఉంది. దాని తర్వాత హోప్ లేదు. స్పిన్నర్స్ విల్ ప్లే మోర్ ప్రామినెంట్ రోల్. ప్లస్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ స్పిన్నర్స్ మీరు చూడండి. లుక్ ఎట్ ద కైండ్ ఆఫ్ స్పిన్నర్స్ వీ హ్యావ్. అందరు ఛాంపియన్ స్పిన్నర్స్. కుల్దీప్ ఈజ్ ఇన్ పింక్ ఫార్మ్. మన వరుణ్ చక్రవర్తి ఈజ్ అ డేంజర్ ఇన్ ద పాకిస్తాన్ హ్యాస్ అ ప్రాబ్లమ్ విత్ మిస్టరీ స్పిన్. అది మీరు నోటీస్ చేయండి. అండ్ దెన్ అక్షర్ పటేల్ ఉన్నాడు. అక్షర్ పటేల్ ఎప్పటివరకు ఫైర్ అవ్వలేదు. అక్షర్ పటేల్ ఈజ్ డ్యూ టు ఫైర్ నౌ. ఐ థింక్ ఇట్ విల్ బి స్పిన్నర్ డామినేటెడ్ మ్యాచ్ అవుతుందని నా ఫీలింగ్. ఓకే. మెయిన్గా ఇక్కడ అక్షర్ పటేల్ గురించి కానీ లేకపోతే కుల్దీప్ గురించి కానీ మనం మాట్లాడుకుంటే, ఇటు స్పిన్నర్స్ అపార్ట్ ఫ్రమ్ వరుణ్ చక్రవర్తి, కుల్దీప్, అక్షర్ పటేల్ కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. ఓకే, స్పిన్కి అనుకూలించకపోయినా కూడా మేబీ ఆ బౌన్స్కి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. యాజ్ ఎ బ్యాటర్ కూడా ఇటు ఆల్రౌండర్స్ ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మరో ఆల్రౌండర్ అయినా కూడా హార్దిక్ పాండ్యా ఇంజరీ కానీ లేకపోతే అభిషేక్ శర్మ ఇంజరీ, ఈ రెండిటి సంబంధించి కలవరబెడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇంజరీ కనుక తిరగమూత పెడితే ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? వీళ్ళిద్దరూ దూరం అయితే, ఎందుకంటే ఎక్కువ మనం ఆధారపడుతుంది వీళ్ళ మీదే. అభిషేక్ శర్మ దాదాపు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా ఇటు బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా కూడా దాదాపు కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. వీళ్ళ మీద మనం రిలే అవుతున్నాం. ఒకవేళ వీళ్ళు దూరం అయితే మనకి ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏమున్నాయి? ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది? స్ట్రాటజీ కానీ గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఆడకపోతే కనుక మళ్ళీ హర్షిత్ రాణాను తీసుకురావాలి. హీఈస్ సమ్ కైండ్ ఆఫ్ రిప్లేస్మెంట్. మన హార్దిక్ పాండ్యాతో అసలు కంపారిజన్ కాదు, కానీ హీ ఆల్సో కెన్ బ్యాట్ వెల్. ఈజ్ అగ్రెసివ్ బ్యాటర్. లాస్ట్ లో మనకు పనికొస్తాడు. కానీ దట్ కైండ్ ఆఫ్ బౌలింగ్, కొద్దిగా బౌలింగ్ ని జగ్లింగ్ చేయాల్సి వస్తుంది. హార్దిక్ పాండ్యాతో మనకి బెనిఫిట్ ఏంటంటే ఓపెనింగ్ లో వస్తాడు, బౌలింగ్ చేస్తాడు, మంచి పేస్ లో చేస్తాడు, వికెట్స్ తీసుకుంటున్నాడు. ఈస్ టేకింగ్ ఇంపార్టెంట్ వికెట్స్. హర్షిత్ రాణా రోల్ ప్లే చేయకపోవచ్చు. హార్దిక్ పాండ్యా ఆడకుండా హర్షిత్ రాణా ఆడితే కనుక హర్షిత్ రాణా విల్ నాట్ బౌల్ ద ఫస్ట్ ఓవర్స్. అప్పుడు ఆ ఛాలెంజ్ ని ఎలా డీల్ చేస్తారనేది ఐ విష్ టు సీ. బట్ ఏంటంటే ఐ థింక్ దే హ్యావ్ దేర్ ప్లాన్స్. ప్లాన్ ఏ, ప్లాన్ బి వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు.
I think the focus is on the game. I don't think Abhishek, I don't think the injury is cramp అంటున్నాడు. The Morgan Morkel talks about cramps అయితే కనుక మన వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చాలా రన్స్ చేసేసారు, చాలా రన్స్ తీసుకున్నాడు కూడా అభిషేక్ శర్మ. టూ మచ్ మ్యాచ్లు ఆడటం వల్ల, ఎందుకంటే నిన్న మ్యాచ్ ఆల్రెడీ ఫైనల్కి వెళ్ళిపోయారు కాబట్టి శ్రీలంక మ్యాచ్కి కొంచెం రెస్ట్ ఇస్తే బాగుండేది అన్నట్టుగా కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మరి ఒకవేళ రెస్ట్ ఇచ్చుంటే బాగుండేది అంటారా? ఎందుకంటే పాకిస్తాన్కి ఆల్రెడీ 1 డే రెస్ట్ దొరికింది. మన వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఆడటం వల్ల వాళ్ళకి కూడా క్రాంప్స్ కానీ లేకపోతే ఇలాంటి హ్యామ్స్ట్రింగ్స్ ఇంజరీస్ కానీ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ఏంటి, మరి రెస్ట్ ఇచ్చుంటే బాగుండేదంటారా, లేకపోతే కావాలనే ఇది చేశారంటారా? ఇచ్చుంటే బాగుండేది, రెస్ట్ ఇచ్చి. నాకు కూడా అనిపించింది యాక్చువల్లీ మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు మీరు చూడండి, కామెంటేటర్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు. తిలక్ వర్మని అభిషేక్ ని ఇద్దరిని వార్మ్ అప్ అవుతూ చూపించారు. సో తిలక్ వర్మ వస్తున్నాడని నేను కూడా అనుకున్నా. దెన్ యూ సో అభిషేక్ వాకింగ్ ఇన్ టు ది పిచ్ ఫర్ బ్యాటింగ్. కొద్దిగా అభిషేక్ శర్మని ఆపాల్సింది నిన్న. ఐ థింక్ దట్ ఈస్ అ బెటర్ ప్లాయ్. అండ్ కుల్దీప్ ని కూడా ఆపాల్సింది. ఈవెన్ ఇఫ్ యూ లూజ్ ద మ్యాచ్, సో వాట్, ఇన్కాన్సిక్వెంట్ మ్యాచ్ నిన్న. బట్ ఏంటంటే గంభీర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ అండి. హీ డస్ నాట్ లైక్ టు లూజ్ మ్యాచెస్. మొమెంటం పోతుందన్న భయం అయితే ఉంటుంది. హీ ఈజ్ రైట్, దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ దట్. అయితే ఏంటంటే అభిషేక్ శర్మ ఇప్పుడు చాయిస్ ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ ఆ ఒక్కరోజు బ్యాటింగ్ చేయకపోతే ఈ లూజెస్ టచ్ అనే భయం ఉంటుంది. దిస్ ఈస్ ది ప్రాబ్లమ్ దట్ దీస్ కోచెస్ ఫేస్. ఐ డోంట్ థింక్ రెస్ట్ చేసి ఉంటే బాగుండేది, కానీ ఐ థింక్ ఇట్ వర్క్డ్ ఇన్ అవర్ ఫేవర్. ఆ 61 చేశాడు. హీ కీప్స్ ఇన్ గుడ్ టచ్. సో మనం ఇట్స్ ఈజీ ఫర్ అస్, మన బయట కూర్చొని మనం మాట్లాడటం చాలా ఈజీ. బట్ ఏంటంటే రెస్ట్ చేసి ఉంటే బాగుండేది అభిషేక్ శర్మని, చేయలేదు. ఇట్స్ ఓకే. ఐ థింక్ ఇట్ ఇస్ నాట్ అ బ్యాడ్ థింగ్. వాట్ హ్యాపెండ్ యెస్టర్డే, ఆ మ్యాచ్ అనేది ఈజ్ అ గుడ్ ప్రిపరేషన్ ఫర్ అస్. ఓకే, అంటే ఇప్పుడు ఎలాగో ఈ రోజు కొంచెం రెస్ట్ ఇచ్చేసి నెక్స్ట్ మ్యాచ్కి ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టుగా కూడా కొంతమంది చెప్తున్నారు. ఓకే, ముఖ్యంగా ఈ క్వశ్చన్ వినిపిస్తోంది సార్. మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పటి వరకు ఏషియా కప్లో ఆల్రెడీ 2 సార్లు పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్లు జరిగినాయి. ఒకరి స్ట్రెంగ్స్ ఒకరి వీక్నెసెస్ ఆల్రెడీ వాళ్ళ టీంలో అనలైజ్ చేసుకున్నాయి. దానికి తగ్గట్టుగా స్ట్రాటజిక్ ప్లానింగ్ కానీ లేకపోతే గేమ్ ప్లాన్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. ఇది మనకు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఏమైనా ఉండే అవకాశం ఉంటుందంటారా? యాక్చువల్లీ ఏంటంటే ఇండియన్ ఫీల్డింగ్ కొద్దిగా ఈజ్ అ వరీ ఫర్ అస్. అవునవును, 2 మ్యాచెస్ హారబుల్ ఫీల్డింగ్ చేశారు. దోస్ కైండ్ ఆఫ్ క్యాచెస్ డ్రాప్ చేయకూడదు. బట్ ఐ డోంట్ థింక్ దిస్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మూడు మ్యాచ్ల్లో రిపీట్ చేయరు. 2 బ్యాడ్ మ్యాచెస్ ఇన్ ఫీల్డింగ్. ఐ డోంట్ థింక్ దట్ విల్ రిపీట్ వన్స్ అగైన్. అయినాను గెలుస్తున్నారు. సో మనకు అంత లగ్జరీ వచ్చేసింది. సో ఏంటంటే ఫీల్డింగ్ అనేది has been a problem for us, and the form of a couple of the batters has been a problem for us. Sanju Samson form loki vachesadu, so is a good thing for us. Tilak Varma has always been, actually Tilak Varma test team vachinappudu Tilak Varma peru team lo untundani nenu anukunnanu. He is the most solid young batter that we have in this circuit today, not Devdutt Padikkal. This is what nenu meeto cheppanu kuda in a personal discussion. I think he's a better bet than Devdutt Padikkal na feeling. But maybe selectors are thinking differently. But ఏంటంటే the worry is fielding. Pakistan fielding has always been bad. మీరు ఆ రన్అట్ చూడండి, no other team would have missed that kind of a run-out. Batsman 2 runs తీసుకున్నాడు కానీ వాళ్ళకు రన్అట్ చేయలేకపోయారు, against their opponent. So ఏంటంటే fielding is a worry for them and us. Only for us ఈ మ్యాచెస్ లో వరీ అయింది. వాళ్ళకి ఫర్ అ లాంగ్ టైమ్ ఇట్ ఇస్ బీన్ అ హారబుల్ ఆస్పెక్ట్ ఆఫ్ దేర్ గేమ్, దేర్ ఫీల్డింగ్, రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్. వాళ్ళు ఓడిపోయే దానికి కారణం ఏంటి? మీరు ట్యాప్ అండ్ రన్ అనేది వాళ్ళ సిస్టమ్ లో లేదు. కన్వర్టింగ్ 1s into 2s వాళ్ళ సిస్టమ్ లో లేదు. దానివల్ల కనీసం 30 runs వాళ్ళు కోల్పోతారు ప్రతి మ్యాచ్ లో. దట్స్ వై పాకిస్తాన్ ఈజ్ లూజింగ్. సార్ వేణుగారు, సంజు శాంసంగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సంజు శాంసంగ్ సంబంధించిన బ్యాటింగ్ ఆర్డర్ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంది. బట్ పర్ఫామ్ చేస్తున్నాడు. నిన్నటి మ్యాచ్ శ్రీలంక మ్యాచ్లో కూడా పర్ఫామ్ చేశాడు. మరి 1 down కానీ లేకపోతే ఓపెనింగ్ కానీ దించాలి అన్నట్టుగా కూడా అట్ ప్రెజెంట్ అతను ఫామ్ చూసుకుంటే దించాలి అన్నట్టుగా కూడా చాలామంది చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సేమ్ ఇలా అన్ప్రెడిక్టబుల్గానే మన బ్యాటింగ్ ఆర్డర్ ఉండే అవకాశం ఉంటుందా? ఒకవేళ అలాగే అన్ప్రెడిక్టబుల్గా లేకపోతే సిచ్యువేషన్ తగ్గట్టుగా బ్యాటింగ్ ఆర్డర్ ఉంటే ఆ రిథమ్ ఏమన్నా అప్సెట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉంటేనే ఆ రన్స్ కానీ లేకపోతే రన్నింగ్ బీటింగ్ ద వికెట్స్ కానీ ఇట్లాంటివన్నీ మనకి క్యాపిటలైజ్ చేసుకోవచ్చు. మరి అది ఏమైనా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉందంటారా? యాక్చువల్లీ దీని గురించి చాలా డిస్కషన్ అవుతుంది. ఎక్స్పర్ట్స్ అందరూ మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు ఆయన్ని అక్కడి నుంచి కదిపి ద బెస్ట్ పొజిషన్ ఫర్ హిమ్ ఈజ్ 1 down or 2 down బికాస్ ఈజ్ టెక్నికలీ సౌండ్, లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్, ఈజీగా అవుట్ అవ్వడు. బట్ అలా చేస్తే కనుక సూర్యని ఎక్కడ పెడతారు? మన తిలక్ వర్మని ఏం చేస్తారు? That's a problem that he's facing.
సో సంజు శాంసన్ ఫ్లెక్సిబిలిటీ లేకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయని అని నౌ దే ఆర్ టాకింగ్ అబౌట్ ది అదర్ పర్సన్ ఇన్ ది స్క్వాడ్ గెటింగ్ బ్యాక్. జితేష్ ని తీసుకోవాలన్న మాట వస్తుంది. ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ అన్ఫేర్. బట్ ఏంటంటే అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి వస్తే ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీథింగ్ రాంగ్. సంజు శాంసన్ ఇస్ దట్ క్వాలిటీ ఆఫ్ అ ప్లేయర్. అడ్జస్ట్మెంట్స్ కాదు, ప్రతి మ్యాచ్ లో అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, యూ గేవ్ హిమ్ ఎ ఛాన్స్, హీస్ పర్ఫార్మ్. ఫంటాస్టిక్ బ్యాటర్. నాకు తెలిసి హీస్ వన్ క్లాస్ లెసర్ దెన్ రోహిత్ శర్మ, బట్ ఏంటి సేమ్ మోల్డ్. మనం రోహిత్ శర్మను మిస్ చేయకపోవడానికి కారణం ఈ సంజు శాంసన్, దట్ క్వాలిటీ ఆఫ్ అ ప్లేయర్. బట్ ఏంటంటే ఈ టీమ్ అడ్జస్ట్మెంట్స్ అనేది మ్యాచ్ సిచ్యువేషన్స్ మీద డిపెండ్ అవుతుంది. మనం జనరల్ గా మాట్లాడటానికి ఉండదు. ఇప్పుడు పిచ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, రైట్? ఆ టైంలో ఓపెనర్స్ ఎంతసేపు ఉంటారో మనకు తెలియదు. సో ఏంటంటే అలాంటి టైంలో అడ్జస్ట్మెంట్ చేయాల్సిన, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్, వికెట్ సపనే పడితే కనుక సంజు శాంసన్ ని పంపించాలి, వికెట్ కొద్దిగా లేట్ గా పడితే కనుక సూర్య రావాలి. ఆ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. ఐ డోంట్ థింక్ ఈ సచ్ అ బిగ్ ఇష్యూ. బట్ సంజు శాంసన్ టీమ్ లో ఉండాలి. ఈస్ టూ గుడ్ ప్లేయర్ టు బి సిట్టింగ్ అవుట్ ఆఫ్ ది స్క్వాడ్. వైట్ బాల్ టీమ్ లో అయితే ఉండాలి, డెఫినెట్ గా ఉండాలి. ఇన్ఫాక్ట్ ఈవెన్ ఇన్ ది వన్ డేస్ హీ షుడ్ బి దేర్. టాకింగ్ అబౌట్ పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటి వరకు 2 మ్యాచ్లు ఇండియాతో ఆడారు. అంతేకాకుండా ఇటు శ్రీలంక మ్యాచ్, బంగ్లాదేశ్ మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్లో చాలా చేంజెస్ రాబోతున్నాయన్నట్టుగా కూడా ఒక ప్రెడిక్షన్ అయితే వస్తుంది. ఎందుకంటే అంతకుముందు ఇటు ఫరాన్ కానీ ఫకర్ జమాన్ కానీ ఓపెనింగ్ చేసినా కూడా ఇప్పుడు ఫకర్ జమాన్ని థర్డ్, అంటే బ్యాటింగ్ ఆర్డర్ డౌన్ ద లైన్ పంపించే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఒక స్ట్రాటజికల్గా ఏదో సమ్ హింట్స్ ఇస్తున్నారు. మరి విచ్ విల్ వర్కౌట్ ఫర్ పాకిస్తాన్ అన్నట్టు కూడా అంటున్నారు. వర్కౌట్ అవుతుందంటారు అసలు ఇంతకీ బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేయడం వల్ల పాకిస్తాన్కి? వాళ్ళ బ్యాటింగ్ మంచి ఫామ్ లో లేదు. వాళ్ళ కెప్టెన్ ఇప్పుడు ప్రాబ్లం ఎప్పుడైనా మీరు చూడండి, ఆస్ట్రేలియా ఎప్పుడైనా ఏం చేస్తుంది, ఆపోనెంట్స్ లో కెప్టెన్ ని టార్గెట్ చేస్తుంది. మీరు కెప్టెన్ టార్గెట్ చేస్తే టీమ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. బికాస్ దేర్ కెప్టెన్ ఈజ్ అండర్ పర్ఫార్మింగ్, వాళ్ళ టీమ్ మొరాల్ ఎఫెక్ట్ అవుతుంది. సైమ్ అయూబ్ ని బ్యాటింగ్ కోసం తీసుకున్నాడు, బౌలింగ్ చేస్తున్నాడు. షాహిన్ షా అఫ్రిదీన్ బౌలింగ్ కోసం తీసుకున్నారు, బ్యాటింగ్ చేస్తున్నాడు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ప్రాబ్లమ్ ఈస్ విత్ దేర్ బ్యాటింగ్ అండి. దేర్ అప్రోచ్ ఈజ్ రాంగ్. వాళ్ళు అవుట్ అయ్యే విధానం చూస్తుంటే వాళ్ళ గేమ్ బేసిక్స్ కూడా సరిగ్గా లేనట్టు అనిపిస్తుందండి. ఇప్పుడు బ్యాట్స్మెన్ ఫస్ట్ 3-4 బ్యాట్స్మెన్ త్రూ ది గేట్ బౌల్డ్ అవ్వకూడదు, చాలా అసహ్యంగా కనిపిస్తుంది అది. That means you're not able to allow for the swing of the ball. You're not able to guess the swing of the ball. అది చేయలేకపోతే కష్టం. సైమ్ అయ్యూబ్ అవుట్ అయిన విధానం, వాళ్ళ కెప్టెన్ అవుట్ అయిన విధానం చూడటానికి బాగోలేదు. దే ఆర్ వెరీ వెరీ అండర్ ప్రిపేర్డ్. వాళ్ళ ఫామ్ సరిగ్గా లేదు. ఫకర్ జమాన్ మంచి ఫామ్ లో స్టార్ట్ అయ్యాడు కానీ ఈ స్ట్రగ్లింగ్ ఇన్ ద లాస్ట్ 2 మ్యాచెస్ మీరు చూడండి. సో ఏంటంటే ఐఎమ్ యాక్చువల్లీ నాట్ ష్యూర్ హౌ దే విల్ కోప్ విత్ దట్. బ్యాటింగ్ ఆర్డర్ మార్చి ఫకర్ జమాన్ ని వాళ్ళు కిందకి తీసుకొస్తే కనుక ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఐ డోంట్ థింక్ దే షుడ్ చేంజ్ ఎనీ బ్యాటింగ్ ఆర్డర్. బ్యాట్స్మెన్ ఏం చేయాలి, సింగిల్స్ తీసుకోవాలి. అందరూ ఫోర్స్ పడతానంటే బంగ్లాదేశ్ ఎందుకు ఓడిపోయింది పాకిస్తాన్ తో? దే ట్రై టు టూ మెనీ బిగ్ హిట్స్. అలా అవ్వదు. క్రికెట్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ బిగ్ హిట్స్. అభిషేక్ శర్మ కూడా సింగిల్స్ తీసుకుంటున్నాడు, శుభ్మన్ గిల్ సింగిల్స్ తీసుకుంటాడు, ఇండియన్ ప్లేయర్స్ సింగిల్స్ తీసుకుంటున్నారు. ఆస్ట్రేలియన్ సిస్టమ్ ఎందుకు సక్సీడ్ అవుతుంది? బికాస్ టెస్ట్ మ్యాచెస్ లో కూడా సింగిల్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. పాకిస్తాన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? బికాస్ సింగిల్స్ కి ఇంపార్టెన్స్ ఇయర్ వాడు. ఫర్ దెమ్ 4s and 6s ఆర్ ద ఓన్లీ వే టు ప్లే. అలా అవ్వదు. బ్యాటింగ్ ఆర్డర్ మార్చకూడదు. దే షుడ్ ట్రస్ట్ దేర్ బ్యాటింగ్ ఆర్డర్. ఇప్పుడు కాదు, దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు చేంజ్ ద బ్యాటింగ్ ఆర్డర్ ఫర్ పాకిస్తాన్. ఉన్న ఆర్డర్ ని వాళ్ళు సస్టైన్ చేయాలి. కానీ అంటే ఉన్న బ్యాట్స్మెన్ దే షుడ్ స్టే దేర్ ఫర్ సమ్ టైమ్. అట్లీస్ట్ ఓపెనర్స్ ఫస్ట్ మన పవర్ ప్లే వరకు ఆడకపోతే కష్టం. సార్, ఆఖరిగా మనం ముగించే ముందు వేణు గారు ఒక్కటే, అన్ప్రెడిక్టబుల్ పాకిస్తాన్, అన్ప్రెడిక్టబుల్ పిచ్ కూడా, అండ్ టాస్ ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది, అండ్ మీ ప్రెడిక్షన్ ఎలా ఉండబోతోంది ఈ మ్యాచ్ కి ముగించే ముందు? ఈ నిన్నటి పిచ్ అయితే గనక టాస్ విల్ నాట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ రోల్ టు ప్లే. లేకపోతే మనం చూసామంటే టీమ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న టీమ్ ఒక 10 overs 12 overs స్ట్రగుల్ అవుతుంది. లాస్ట్ ఓవర్స్ లో బాగానే రన్స్ చేస్తుంది కానీ వాళ్ళు చేసిన టోటల్ సరిపోవట్లేదు. నిన్నటి పిచ్చే ఫైనల్ కోసం అయితే కనుక ఐ డోంట్ థింక్ టాస్ విల్ హ్యావ్ సచ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అలా అయితే కనుక టాస్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేది పాకిస్తాన్, ఇండియన్ టీం కాదు. ఇండియన్ టీమ్ ఇస్ నాట్ డిపెండెంట్ ఆన్ ద టాస్. ఏ విధంగా చేసినా, స్పిన్నర్స్ చేయాల్సి వచ్చినా, పేసర్ చేయాల్సి వచ్చినా, స్లోవర్ డెలివరీస్ వేయాల్సి వచ్చినా, పేస్ లో వేరియేషన్ చేయాల్సి వచ్చిన, బ్యాటింగ్ ఆర్డర్ లో అన్ని విధాలుగా ఇండియన్ టీమ్ ఇస్ ప్రిపేర్డ్. పాకిస్తాన్ కి కొన్ని కరెక్ట్ గా టాస్ వాళ్ళకి ఫేవరబుల్ గా అయ్యి పిచ్ వాళ్ళకి ఫేవర్ చేసి, బౌలింగ్ వాళ్ళకి ఫేవర్ చేసి, బ్యాటింగ్ ఫేవర్ చేస్తేనే గెలుస్తుంది. బట్ ఇండియన్ టీమ్ ఇస్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ కండిషన్స్. ఏదైనా నిన్నే చూసారు మీరు, ఇంచుమించు ఓడిపోయిన మ్యాచ్ వాళ్ళు గెలిచారండి. ఫ్రమ్ దట్ పొజిషన్ ఓన్లీ ఇండియన్ టీమ్ కెన్ విన్. నో అదర్ టీమ్ ఇన్ ద వరల్డ్ కెన్ విన్. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్ అండ్ ప్రెడిక్షన్. థ్యాంక్ యూ సార్, వేణు గారు.
ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్.